నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇటు ఆదివారము మహోన్నతుడైనటువంటి దేవదేవుని స్తుతించడానికి చక్కటి యోగ్యతను, అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించటము సంతోషించదగ్గ విషయము. మరి అనేక మంది దైవభక్తి కలిగి దేవుని స్తుతించాలనేటువంటి మంచి ఆలోచనతో ఏమాత్రము దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు నాకు, నా బిడ్డలకి చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని ఏర్పాటు చేస్తాడనేటువంటి మంచి ఆలోచనతో చక్కగా దైవ సన్నిధికి విచ్చేసినటువంటి ప్రియ నా బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ సోదరులు చాలా చక్కటి పాటలు పాడి దేవుని గణపరిచాము మనం అందరం కలిసి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి సమయము అత్యంత ప్రధానమైనటువంటి సమయము, ప్రాముఖ్యమైన సమయము. దేవుని సన్నిధిలో మనలను ఆధ్యాత్మికంగా సిద్ధపరిచేది దేవుని వాక్యము. ఆత్మీయ దాహాన్ని తీర్చేది, ఆత్మీయ ఆకలిని తీర్చేది దేవుని వాక్యము. మనలను మరింత దేవుని యొక్క స్థితిలో అభివృద్ధి చెందడానికి ఉపయోగకరమైనటువంటి మేలైనటువంటిది వాక్యాన్ని మనం జ్ఞానించడానికి సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాము. దేవుని సన్నిధిలో ఏదోటి నోటుకొచ్చింది చెప్పే ప్రయత్నం కాకుండా బిడ్డలకు అవసరమైనటువంటి వాక్య సందేశాన్ని మనం సిద్ధపడి దాన్ని నా సంఘ బిడ్డలకు అందిస్తే వారు బాగుపడతారు, ఆధ్యాత్మికంగా వారు దేవునిలో విశ్వాసంలో స్థిరపడతారు అనేటువంటి మంచి ఉద్దేశంతో ఒక మంచి సందేశాలను నేర్చుకుని మీకు నేర్పించడం జరుగుతూ ఉంది. ప్రియులారా, ఎప్పుడైతే ఆత్మీయ స్థితి బాగుంటుందో ఆత్మీయ స్థితి వెనకాల భౌతిక స్థితి పరిగెడుతూనే ఉంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఆధ్యాత్మికంగా మనం బలంగా దృఢంగా ఉంటే ఈ లోకమందు బ్రతకడానికి కావలసినటువంటి వనరులను ఆటోమేటిక్గానే దేవుడు మనకి ప్రసాదించే శక్తిమంతుడిగా మన దేవుడు ఉన్నాడు. ఒకవేళ మనం పాకులాడితే, మనం ప్రయాసపడితే, మనం ఏదైనా ఆలోచిస్తే మొదట దేవుని కొరకు, ఆధ్యాత్మికమైనటువంటి స్థితి కొరకు మనం ఆలోచించగలిగితే, పోరాటగలిగితే, మన సిద్ధపాటు కలగగలిగితే అది మనకు చాలా మేలుకరంగా ఉంటుంది. పోయిన ఆదివారం ఒక మంచి సందేశాన్ని మనం నేర్చుకున్నాము. ఏంటి పోయిన వారం మనం నేర్చుకునేటువంటి సందేశం ఏంటి ఏమా? దేవుని పనిలో పరిచర్య చేసినటువంటి కుటుంబము. ఇది వాస్తవానికి ఆ కుటుంబ యజమానుడు ఎవరుగా మనం ఆలోచన చేసాం? స్టెఫన్ గారి కుటుంబం గురించి. ఒక మంచి కుటుంబము స్టెఫన్ కుటుంబము. మన సంఘంలో కూడా అలాంటి కుటుంబాలు కావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. స్టెఫన్ లాంటి కుటుంబాల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడని గత వారం మనం నేర్చుకున్నాం. స్టెఫన్ కుటుంబము దేవునికి వారిగా అప్పగించబడ్డారు. దేవుని సన్నిధిలో అనగా సంఘములో అద్భుతమైనటువంటి పరిచర్యను చేసి సజీవులుగా నిలిచి అనేకులకు సాక్షులుగా నిలబడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈరోజు మరొక పాఠాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏమనంటే, దేవునికి స్నేహితుడిగా ఉండగలవా అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. చెప్పండి ఒకసారి, దేవునికి స్నేహితుడిగా ఉండగలవా అనేటువంటి అంశాన్ని. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ స్తోత్రాలు నాయన. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించిన అనుతరము
నానా నీ దయగల శక్తిగల మాటలు నేర్చుకోవడానికి మేము సిద్ధపడి ఉన్నాం. నీ దీనదాసుడైన నన్ను బలపరచండి, నా నోట మీ వాక్యాన్ని ఉంచండి. నానా మా పిల్లలు నీ అందు విధేయత కలిగి సంతోషంగా మీ కొరకు నీ సన్నిధానానికి వచ్చేసారు. వారి హృదయాలు తెరిచి నానా విత్తబడుతున్నటువంటి వాక్యము నీ వాక్యము గనక, అది మేలు చేసే వాక్యం గనక, మనుషులను మనసులను ప్రభావితం చేసే వాక్యం గనక, వాక్యాన్ని ప్రేమతో ఆహ్వానించడానికి, వాక్యానికి విధేయత కలగడానికి, వినడానికి చెవులను నాయన తండ్రి అర్థం చేసుకోవడానికి మనసును వారికి అనుగ్రహించమని వేడుకొనిచున్నా. వాక్యాన్ని వినివారు మట్టుకు మాత్రమే ఉండకుండా వాక్యాన్ని అనుసరించి మరింత మేలు పొందుకునే భాగ్యాన్ని మా పిల్లలందరికీ మీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవునికి స్నేహితుడిగా ఉండగలవా? ఇది ప్రశ్నతో కూడినటువంటి పాఠాంశం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది వాక్యం. స్నేహం అనేటువంటిది మనకి బాగా తెలిసినటువంటి విషయం. అది ప్రపంచమంతా స్నేహాన్ని కలిగి ఉంది. పిల్లలకి పిల్లలతో, పెద్దలది పెద్దలతో, అలానే యవనస్తులతో స్నేహాన్ని కలిగి ఉన్నారు. స్నేహం లేని వారు ఈ భూమి మీద బహుశా ఉండరేమో. ఒకవేళ ఉండినా చాలా అరుదుగా మనకు కనబడుతూ ఉంటారు. స్నేహం ప్రతి మనిషి ఇష్టపడేది. అయితే ఒక మనిషి ఎక్కువగా ఈ లోకంలో ఎవరితో స్నేహం చేస్తారు అని ఆలోచన చేస్తే, పిల్లలు కానీ, పెద్దలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఎవరైనా కానీ ఒకవేళ స్నేహం చేయవలసి వస్తే ఎవరితో స్నేహం చేయడానికి ఇష్టపడతారు అని అంటే, తనకంటే ఒక బెటర్ పొజిషన్లో ఉన్నటువంటి వారిని, అంటే తనకంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో స్నేహం చేయడానికి మనిషి ఇష్టపడతాడు, ఎవరైనా కానీ. ఎందుకు? తనకంటే పై స్థాయిలో ఉన్నటువంటి వారిని, తనకంటే కొంచెం డబ్బున్నటువంటి వారిని, తనకంటే ఎక్కువ మంచి స్థాయిలో ఉన్నటువంటి వారిని మనిషి స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి సందర్భాలు ఈ లోకంలో చాలానే ఉన్నాయి. ఈ మాట నిజమా అబద్ధమా? నిజమే. ధనవంతులతో స్నేహం చేయడానికి మనిషి ఎందుకు ఇష్టపడుతున్నాడు అని అంటే, మనకేదైనా అవసరమైతే నా స్నేహితుడు నాకు ఇస్తాడు, నన్ను చూసుకుంటాడు, నా అవసరతల్లో సహాయం చేస్తాడు అనేటువంటి ఆలోచనతో ధనవంతులతో మ్యాక్సిమం ఎక్కువ మంది స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి తరుణం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ధనవంతులైనటువంటి వారికి స్నేహితులు తక్కువ ఉంటారా, ఎక్కువ మంది ఉంటారా? ఎక్కువ మందే ఉంటారు. ఎవరైతే ధనవంతులుగా ఉన్నారో, ఎవరైతే పదవిలో ఉన్నారో వారికి ఆటోమేటిక్గానే ఊహించకుండానే స్నేహితులు ఎక్కువైపోతారు. మనుషులు కూడా సామాన్యుల దగ్గర నుండి ఎవరైనా అలాంటి వారితోనే స్నేహం చేస్తే మనకి ఏదో కొంచెం మిగిలే అవకాశం ఉంది, మనం వారి దగ్గర నుండి ఆశించేది ఖచ్చితంగా పొందుకునే అవకాశం ఉంది అనేటువంటి ఆలోచనతో ఎక్కువ మంది ధనవంతులతో, లేకపోతే అధికారులతో, పదవిలో ఉన్నటువంటి వారితో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి మనుషులు ఈ లోకంలో కోకొల్లుగా ఉన్నారు. ఒకవేళ తల్లిదండ్రులు కానీ, లేకపోతే ఎవరైనా ఒకవేళ సలహా ఇస్తే ఏమని సలహా ఇస్తారంటే, గాలితో స్నేహం చేయకరా, నువ్వు పేదోళ్ళతో నువ్వు స్నేహం చేయకరా, చేస్తే గొప్పోళ్ళతో స్నేహం చేయి, ధనవంతులతో స్నేహం చేయి, డబ్బున్న వారితో స్నేహం చేయి అని సలహా ఇచ్చేవారే తప్ప
వేరే సలహా ఎవరో ఇచ్చే ప్రయత్నం చేయరు, తల్లిదండ్రులు కానీ లేకపోతే మరి ఎవరైనా కానీ. ధనవంతులతో స్నేహం చేస్తే కొంచెం మనకి ఏదైనా అవసరమైతే వెంటనే అడిగితే పెట్టేవారితో స్నేహం చేస్తే మనకు లాభం కలుగుతుంది అనేటువంటి ఆలోచన. మనుషులు ఈ విషయాలు ఇప్పుడు చెప్తున్నారేమో కానీ పురాతన కాలంలో దేవుడు ఈ సంగతిని తన గ్రంథంలోనే రాయించాడు. ఒకసారి ఆ మాటలు చదువుకుని నెమ్మదిగా పాఠాంశంలోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము మనం 4వ వచనంలో జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ధనము గల వారికి స్నేహితులు అధికముగా నుండురు అనేటువంటి మాట. ధనము గల వారికి స్నేహితులు అధికముగా ఉంటారు. ధనము కలిగినటువంటి వారికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కింద ఇంకో మాట అన్నాడు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు. దరిద్రుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాక్యంలో పేదవాడు అని అర్థం. చూడండి, ఒకే వచనంలో 2 విషయాలు జ్ఞాపకం చేశాడు. ధనవంతులకి ఈ లోకమందు స్నేహితులు ఎక్కువగా ఉంటారట. ఈ మాటకి దేవుడు బయలుపరిచినటువంటి ఈ మాటకి ఎంతమంది ఓటేస్తారో చెప్పండి. మీ ఓటేసే వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. మ్యాక్సిమం అందరూ ఎత్తనా వద్దునా ఎత్తనా అంటే రెండింటికి మధ్యలో ఉన్నారు కొంతమంది, ఇటుగా అని బ్యాచ్ అన్నమాట. ఏమండి, ఎక్కువ మంది మ్యాక్సిమం ధనవంతులకే ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. కింద మరొక విషయం చెప్పాడు ఆయన, పేదవాడికి, దరిద్రుడు అని అంటే భాషాంతరము పేదవాడు, పేదవాడికి ఏ గత్యంతరం లేనటువంటి వాడికి ఉన్న స్నేహితులు కూడా ఏమైపోతారట, దూరం అయిపోతారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఓ ధనవంతుడు ఉన్నాడు. ఓసారి ఆ ధనవంతుడి గురించి మనం చదువుకోవడానికి సిద్ధపడదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయానికి మనం రాగలిగితే ప్రియులారా, యోబు గ్రంథము 1వ అధ్యాయం అండి. అందరూ త్వరగా మీ బైబిల్ తెరిచి చూసే ప్రయత్నం చేద్దాం. ఊజు అనబడినటువంటి దేశంలో ఓ ధనవంతుడు ఉన్నాడు. ఇక్కడ ఆయన పేరు యోబు. అతని ఆస్తి ఎంతో చెప్తా ఉన్నాడు దేవుడు 3వ వచనంలో. యోబు గారికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 అడగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అంటే చాలా ధనవంతుడు అన్నమాట. యోబు అనేటువంటి భక్తుడు చాలా ధనవంతుడు. తూర్పు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తిత్వం. తూర్పు దేశాలలో ఆనాటి కాలంలో పితరుల కాలానికి సంబంధించినటువంటి భక్తుడు. పితరుల కాలంలోనే మహాధనవంతుడుగా యోబు గారు ఉన్నారు. విస్తారమైనటువంటి పనివారు ఉన్నారట. విస్తారమైనటువంటి పనివారు. ప్రియులారా, పనివాడు అని అంటే పూర్వకాలం ఎలాగుండేది అని అంటే ఏదో డ్యూటీకి వచ్చి పని చూసుకుని వెళ్ళిపోయే టైపు కాదు. కుటుంబం అంతా అతను కొలువు చేసేవారు అన్నమాట. కమతం అంటాను చూసారా, అలా పని చేసేవారు. అంటే విస్తారమైనటువంటి పనివారు ఉన్నారంటే పనివారి యొక్క కుటుంబాలను యోబు పోషించగలుగుతూ ఉన్నాడని అంటే, పనివాడిని, అతని భార్యని, అతని పిల్లలను యోబు పోషించగలుగుతాం. ఇక సంఖ్య ఇవ్వలేదు. ఆస్తి యొక్క సంఖ్యనిచ్చాడు కానీ పనివారి యొక్క సంఖ్య ఇవ్వలేదు. అంటే అన్నిటి పశువులను మేపడానికి, తన ఇంట్లో పనిచేయడానికి, పశువులన్నింటినీ చక్కగా చూసుకోవడానికి విస్తారమైన పనులు ఉన్నారు అని అంటే ఆ కుటుంబాలను యోబు పోషిస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమనంటే, యోబు భక్తుడు మంచి ధనవంతుడు, గొప్పవాడు, బహుధనవంతుడు. అయితే ఇక్కడ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు కేవలం ధనవంతుడు, పనివారు మాత్రమే కలిగి ఉండటం కాదు. యోబు గారి గుట ఎవరు ఎక్కువ?
స్నేహితులు ఎక్కువ. ఎందుకని? ధనవంతుడు కదా మరి. యోబు గారికి చాలామంది స్నేహితులు ఎక్కువ, చాలా స్నేహితులు ఎక్కువ అండి. మనకి ఆ సంఖ్య ఇవ్వలేదు, కానీ బహుమంది స్నేహితులు కలిగి ఉన్నాడు యోబు భక్తుడు. అయితే ఒకానొక దినమందు యోబుగా ఆ దేవునికి సాతానుడికి మధ్య ఒక యుద్ధం జరుగుతూ ఉంది, ఒక పోరాటం. ఇది యోబుగా ఆ దేవునికి సాతానుడికి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో, ఈ యుద్ధంలో యోబు గారిని ఒక సాధన వస్తువుగా ఉపయోగించుకునేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సవాలుతో కూడినటువంటి పరిస్థితిని దేవుడు సాతాను ముందు ఉంచితే, యోబు అతను ఎంత గొప్పవాడో, అతను ఎంత ఎంత భక్తిపరుడో, ఎంత విశ్వాసోదో నేను చూస్తాను, ఒకసారి నాకు అప్పగించి అతన్నని సాతానుడు కూడా దేవునికి ఆజ్ఞాపించినటువంటి సందర్భము ఈ స్టోరీ మనకు అందరికీ తెలిసినదే. ఎప్పుడైతే దేవుడు యోబు గారిని సాతానుడికి అప్పగించాడో, యోబు గారికి ఉన్నటువంటి ఆస్తి అనగా పశువులన్నీ చనిపోయినాయి. అంటే పట్టుకుని వెళ్ళిపోయారు దొంగలు వచ్చి, దోచుకునేవారు వచ్చి యోబు యొక్క సంపదని మొత్తం దోచుకుని పోయినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం, తపాలుగా వచ్చి. తర్వాత యోబు గారికి 10 మంది సంతానము, 7 కుమారులు 3 కుమార్తెలు. ఒక ఇంటిలో విందు జరుగుతూ ఉంది. యోబు గారు కుమారులకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ప్రతిరోజు విందు చేసుకునే అలవాటు ప్రతి సహోదరుడి ఇంటి దగ్గర. ఇలాగ విందు జరుగుతుండగా తుఫాను వచ్చింది, భయంకరమైన భూకంపం వచ్చి గోళ్ళ కూలిపోయి ఆ 10 మంది పిల్లల మీద పడి ఒకేసారి చనిపోయారు. ఇది ఇంకా బాధాకరమైనటువంటి సంగతి. ఆస్తి అంతా పోయింది, యోబు గారికి ఉన్నటువంటి పశువులన్నీ పోయినాయి, అలానే 10 మంది బిడ్డలు కూడా చనిపోయారు. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే యోబు గారికి భయంకరమైనటువంటి వ్యాధి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు భయంకరమైనటువంటి వ్యాధి అతనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆస్తి పోయినా, కుమారులు చనిపోయినా, బిడ్డలు చనిపోయినా, తన ఒళ్ళంతా భయంకరమైనటువంటి వ్యాధి వచ్చినా అతనికి ఉన్నటువంటి విశ్వాసం నుండి తొట్టిల్లిపోకుండా, భక్తిలో నుండి తొలగిపోకుండా, దేవుణ్ణి తన నోట ఒక్క మాట అయినను ఉచ్చరించలేదు. అది యోబు గారికి ఉన్నటువంటి విశ్వాసానికి, భక్తికి గొప్ప నిదర్శనము. మనం నేర్చుకునే ఆత్మీయ పాఠం. మనుషుల యొక్క స్థితులు మారుతూ ఉంటుంటాయి, ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఆయా పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఆ మార్పును బట్టి దేవుడి మీద మనకున్నటువంటి విశ్వాసము, భక్తి మారకూడదు. పరిస్థితులు మారొచ్చేమో కానీ దేవుడు మారడు. దేవుడి మీద మనకున్నటువంటి విశ్వాసాన్ని కూడా మార్చుకోకూడదు అనేటువంటి సందేశం యోబుని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు యోబు ఇంటిని విడిచిపెట్టాడు. ఇంట్లో కూడా తన భార్య చికాకు పడుతున్నటువంటి సందర్భం మనం చదువుకోబోతాం. ఒక విషయాన్ని, యోబు గారి యొక్క శ్వాసను చూసుకోట, యోబు గారు నోటంట వస్తున్నటువంటి గాలిని చూసుకోట, శ్వాసను చూసుకోట యోబు భార్య అసహించుకునేటువంటి సందర్భం. అంటే యోబు స్మెల్ వస్తున్నటువంటి విధానం, ఎందుకంటే శరీర అనారోగ్యాన్ని బట్టి, స్మెల్ వస్తున్న విధానాన్ని బట్టి, ఆ స్మెల్లను బట్టి, ఆ వాసనను బట్టి యోబు భార్య కూడా అసహించుకుందట. అలాంటి పరిస్థితి. అయితే యోబు గారికి ధనమంతా ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ అని చెప్పి ఉన్నాం? స్నేహితులు ఎక్కువ. మరి స్నేహితులు ఏమయ్యారు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే యోబు గారే చెప్తా ఉన్నారు. యోబు గ్రంథం 19వ అధ్యాయం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం నుండి మనం జాగ్రత్తగా చదువుకుందాం ప్రియులారా. చూడండి, అందరూ బైబిల్ తెరవండి. 434 పేజీ నెంబర్లో. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. ఒకప్పుడు
రోజు చుట్టాలే. యోబు గారి ఇంట్లో రోజు చుట్టాలే. ఓ బ్యాచ్ వెళ్ళిపోతే ఇంకో బ్యాచ్, ఓ బ్యాచ్ వెళ్ళిపోతే ఇంకో బ్యాచ్, రోజు చుట్టాలే. యోబు గారి ఇల్లు కలకలలాడుతూ ఉండదు బంధువులతో, స్నేహితులతో. వంటలు వండడానికే, వంటలు వండే ఒక క్యాటరింగే ఉందట యోబు గారి ఇంట్లో. ఒక వంటశాల ఉందట. వంటలు వండడానికి విస్తారమైన పని వాళ్ళు ఉన్నారంట వడ్డించడానికి. యోబు గారికి కాదు, యోబు గారి బంధువులకి, స్నేహితులకి. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారేసరికి నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. కారణం ఏంటి? ఏం పోయింది? ఆస్తి పోయింది, ధనమంతా పోయింది, ఆరోగ్యం పోయింది. ఒకవేళ ఇతని దగ్గరికి వెళితే, ఇతని ఇంటికి వెళ్తే మనం పట్టుకుని వెళ్ళాలి తప్ప అతను మనకేమీ పెట్టాడు. ఇతని వల్ల మనకు ఇప్పుడు వరకు ఉపయోగపడవచ్చేమో కానీ ఇక మీదట ఇతని వల్ల మనకి ఏ విధమైనటువంటి లాభం లేదు, నష్టమే తప్ప అని బంధువులు ఏం చేశారట? యోబు గారి ఇంటికి రావటం మానేశారట. చూడండి ప్రియులారా, మనం ఏదో చిన్న గుడిసెలో ఉండి ఏదో చిన్న ఓ సాళ్ళు బియ్యం వేసుకుని, ఓ పప్పు ఏదో నానబెట్టుకుని, ఏదో అలాగా, లేకపోతే ఎండుమిరగాయల పచ్చడి ఏదో తింటూ, లేకపోతే ఏదో అమ్మ అన్నం అయితే వండుకున్నాను కానీ కూర ఏం లేదు, కొంచెం ఏదో కూర నన్ను అడుక్కుని తింటే అలాంటి ఇంటికి రావడానికి ఇష్టపడతారండి స్నేహితులు? ఇష్టపడరండి. ఒకవేళ ఫోన్ చేసినా నా పరిస్థితి బాగోలేదు, కొంచెం రెండే బాబు అని కూతుర్లకి, కొడుకులకి, మనవలకి, మనవరాలకి, బంధువులకి, అక్కలకి, చెల్లెలకి ఫోన్ చేసిన ఖాళీ లేదే, తర్వాత చూస్తానులే, వస్తానులే అనే మాటే వస్తుంది తప్ప గుబుక్కు అని వచ్చి పలకరించి ఏదో 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి వెళ్ళే సందర్భాలు నేటి కాలంలో చాలా తక్కువ. బంధువులు రాలేదట. ఒకప్పుడు వై బాబు ఇంటి నిండా బంధువులే, ఇంటి బయట బంధువులే, వారి కొరకు పొలోమని ఏర్పాటు. కానీ బంధువులు రాలేదు. కింద లైన్, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. యోబు గారు ప్రాణ స్నేహితులు మర్చిపోయారట. ఎందుకంటారు? మీకేమైనా అర్థమవుతుందా? ఎందుకు మర్చిపోయారంటారు? ధనం పోయే, ఆస్తి పోయే, ఆరోగ్యం పోయేసరికి మామూలు స్నేహితులు కాదు. మరి అక్కడ మామూలు స్నేహితులు అని రాయలేదండి, ప్రాణ స్నేహితులే కనుమరుగైపోయారు. ఎంత విచిత్రమో చూడండి. ప్రియులారా, ఓ ప్రశ్న అడుగుతా ఉన్నాను, జాగ్రత్తగా ఆలోచన చేసి చెప్పండి. అన్నీ ఉన్నప్పుడు, ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, పరిస్థితి ఉంది, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు ఆ ధనవంతులను స్నేహించటం, లేకపోతే పదవిలో ఉన్నటువంటి వారిని స్నేహం కలిగి ఉండటం, ధనవంతులతో స్నేహం చేయటం, ఇది మోసపూరితమైనటువంటి కుట్ర అంటారా లేకపోతే న్యాయం అంటారా? చెప్పండి ఒకసారి, మీరు ఆలోచించే చెప్పండి. ఏదో దురుద్దేశం ఉంది, నిజమైనటువంటి స్నేహం కాదు ఇది, ఏదో దురుద్దేశం ఉంది. ఇంతకీ ఏంటి ఆ దురుద్దేశం అని అంటే ఇంక మనకు చెప్పక్కర్లేదు. అతని నుండి ఏదో, ఆవు నుండి ఏదో ఆశించే తప్ప వాస్తవానికి ఆ స్నేహం సరైనది కాదు. ఒక సరైందే అయితే యోబు ఆపదలో ఉన్నప్పుడు ప్రాణ స్నేహితులు ఏమయ్యారు? యోబు ఆపదలో ఉన్నప్పుడు బంధువులు ఏమయ్యారు అని అంటే వీళ్ళంతా ఏమైపోయారట? దూరం అయిపోయారు, మర్చిపోయారు, యోబును మర్చిపోయారు. పలకరించడానికి కూడా ఖాళీ ఉండి అంతమంది స్నేహితులు, అంతమంది బంధువులు ఉన్నటువంటి యోబు కనీసం ఒకరినైనా చూద్దామంటే కనబట్టలేదు, పలకరించే నాదుడే లేడు. ఇంకా మనం కిందకి చదువుకుందాం. చూడండి, యోబు గారికి విస్తారమైన పనులు అని చెప్పుకున్నాం, ఇందాక మనం చదువుకున్నాం. దాసీలు అంటే యోబు గారి ఇంట్లో పనిచేసేవాళ్ళు. యోబు గారి ఇంట్లో పనిచేసే ఈ పనివారు ఏం చేశారు? నన్ను అసహించుకుంటున్నారట. నన్ను అన్యుడు అంటే సంబంధం లేనివాడు వాడుగా. ఒకప్పుడైతే భావ్య ఇక కూతురు వచ్చింది, లేకపోతే అత్తవారింటికి పంపాలా,
బాబయ్య ఇలాగ ఏదో ఇలా చిన్న కార్యక్రమం చేసుకున్నాం, లేకపోతే మీరు ఇంట్లో బియ్యం అయిపోయినాయి, లేకపోతే పలానా అమ్మాయికి బాగాలేదు, కూతురు బాగాలేదు అంటే ఆ పట్టుకెళ్ళు, ఆ మూట పట్టుకెళ్ళు, ఈ 1000 రూపాయలు పట్టుకెళ్ళు, జాగ్రత్తగా బ్రతకండి, ఒక వారం రోజులు నీరసంగా ఉందా ఆ మూట పట్టుకుపోయి 10 రోజులు పనిలోకి రాకు అనేవాడు యోబు. అలాగే యోబు చేత పోషింపబడే ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళు అసహించుకుంటున్నారట, అన్యుడిగా చూస్తున్నారంటే యోబుకి మాకు సంబంధం లేదు, అతను ఎవరో. యోబు దగ్గర తినేవాళ్ళు ఇప్పుడు పనివారు గోట అతను ఎవరో మాకు తెలదు అన్నట్టుగా ఉందండి. అంటే పనివారు గోట యోబుని ఏం చేస్తున్నారు, అసహించుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. నేను వారి దృష్టికి పరదేశనై ఉన్నాను, పరాయివాడిగా ఉన్నాను, నేను నా పనివానిని పిలవగా. చూడండి ఎంత గొప్ప చిత్రం. ఒరే బాబు అని ఒకప్పుడు అంటే 10 మంది వచ్చి పడేవారు యోబు దగ్గరికి. సార్ అని, అయ్యారు చెప్పండి బాబు అనేవారు. యోబు ఒకప్పుడు పిలిస్తే 10 మంది వచ్చి పడేవారు. ఇప్పుడు పిలిచి ఆయన అలిసిపోతున్నాడు తప్ప ఒకడు బలుగుతూ లేదట. లేదంటే పరిస్థితి చూడండి. ధనం ఉన్నప్పుడు, ధనం లేనప్పుడు పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చినాయో, మనసులో ఎంత మార్పులు వచ్చినాయో మనం చూస్తూ ఉన్నాం. పనివారు పలకటం లేదు. నేను వాడిని బ్రతిమలాడుకోవలసి వచ్చిందండి, పనివాడిని బ్రతిమలాడుకోవాల్సి వచ్చింది. ఒరే గుక్కుని నీళ్ళెవరా బాబు అని యోబు గారు బ్రతిమలాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. నా ఊపిరి నా భార్యకు అసహాయం, చూడు నా ఊపిరి కూడా నా భార్యకు అసహాయం వేస్తూ ఉంది అని విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 19, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహితునైతిని, నేను ప్రేమించువారు నా మీద తిరగబడుచున్నారు, నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. 21వ వచనం, దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడండి అని ఏదో గోజాడుతున్నట్టుగా బ్రతిమలాడుకుంటున్నట్టుగా చూడండి ఆ మాట ఉందా. నా స్నేహితులారా నా స్థితిని చూసన్నా నా మీద జాలిపడి గుక్కు నీళ్ళవండరా, నా మీద జాలిపడి కనీసం 2 ఇడ్లీలన్నా నాకు పెట్టండారా, మన భాషలో చెప్పుకుంటే నా మీద జాలిపడండి అని యోబు గోజాడుతున్నాడు. ఒకప్పుడు కింగ్ లాగా ఉన్నటువంటి యోబు, అందరూ యోబు దగ్గర తిన్న వాళ్ళే, యోబు ఇంటి దగ్గర మలిసిన వాళ్ళే. కానీ ఇప్పుడు ప్రాణ స్నేహితులకు బ్రతిమలాడుకుంటున్నాడట ఆయన. నన్ను చూసి నా పరిస్థితిని చూసి జాలిపడండి అని యోబు గారు బతిమలాడుకునే పరిస్థితిని చూస్తా ఉన్నాను. దీన్ని బట్టి ఎంత భయంకరంగా ఉందో చూడండి పరిస్థితి. యోబు దగ్గర తిన్న ప్రాణ స్నేహితులు ఏమైపోయారు, యోబు చుట్టూ తిరుగుతున్నటువంటి బంధువులు ఏమైపోయారు, ఊరిలో వాళ్ళు ఏమైపోయారు అని అంటే యోబు దగ్గర ఇప్పుడు ఏం లేదు, ధనము లేదు. యోబు దగ్గర ఏం లేదు, ధనం లేదు. అందుకే వీళ్ళంతా మాయమైపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అందుకే ప్రియులారా, మేకా గ్రంథంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు మేకా భక్తుడు. ఒకసారి మేకా గ్రంథానికి వెళ్దాము. మేకా గ్రంథము 7వ అధ్యాయము, మేకా గ్రంథము 7వ అధ్యాయంలో ఒక మంచి మాట మనం చదువుకుంటాం. 7వ అధ్యాయంలో చూడండి 5వ వచనము, 767 పేజీ నెంబర్లో, స్నేహితుని యందు నమ్మకము ఉంచొద్దు. చూడండి, మేకా భక్తుడు ప్రవక్త చెప్తా ఉన్నాడు, ముఖ్య స్నేహితుల్ని స్నేహితులను నమ్మొద్దు అనేటువంటి మాట ఒకే విషయానికి జ్ఞాపకం చేసేస్తున్నాడు. స్నేహితులను నమ్మొద్దు అనేటువంటి విషయాన్ని. ఎందుకు నమ్మొద్దు అంటే యోబు గారికి జరిగినట్లుగా ఏమండి మనకు జరగదానా? జరుగుతుంది. యోబు గారు జరిగినట్లుగా
ఏమండి, ఎవరికైనా జరిగే అవకాశం ఉంది. ఈ లోకంలో మనుషులు దురుద్దేశం, కుట్రతో కూడినటువంటి మనసు కలిగి ఉన్నారు. అందుకే స్నేహితులను నమ్మొద్దు. నువ్వేదో నిజమే కావచ్చు అని నువ్వు అనుకున్నావమ్మో, కానీ ఈ స్నేహంలో మోసం ఉంది. మనుషుల యొక్క స్నేహంలో మోసం ఉంది. కానీ ఈ మనుషుల యొక్క స్నేహాన్ని నువ్వు నమ్మొద్దు. నమ్మితే మోసపోతావు. ఎవరికిలాగా? యోబులాగా. నమ్మితే మోసపోతావు యోబులాగా. విస్తారమైనటువంటి స్నేహితులు కలిగి ఉన్నాడు యోబు భక్తుడు. కానీ అవసరానికి గుక్కుడు మచ్చీలు కొట్ట ఇచ్చే పరిస్థితి కానరాలేదు. ఈ సందేశం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏమనంటే, ఈ లోక స్నేహము ఏమన్నాడో చెప్పండి, దేవునికి వైరం. లోకంలో ఉన్నటువంటి మనుషులతో స్నేహము నీకు అంత మంచిది కాదు, నీకు అంత మంచిది కాదు. అందుకే స్నేహితులను నమ్మొద్దు అని మేకా గారు, ప్రవక్త అయినటువంటి మేకా చెప్తూ ఉన్నా. నీ దగ్గర బెల్లం ఉంటే ఏమండి, ఆ బెల్లాన్ని నాకడానికి సీమంలాగా ఎంతోమంది అక్క అనేటువంటి వరుసలు కలిపి, చెల్లి అనేటువంటి వరుసలు కలిపి, అన్నయ్య వరుసలు కలిపి, మాయాను వరుసలు కలిపి, పెద్దమ్మ చిన్నమ్మ రకరకాల వరుసలు కలిపి నీ చుట్టూనే తిరుగుతారు. ఏముంది నీ దగ్గర? బెల్లం. నీ దగ్గర బెల్లం ఉంది. అయిపోయే వరకు ఇంకా బెల్లాన్ని నాకటమే పని. అక్క 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 అక్క, మాయా మాయా మాయా, చెల్లి చెల్లి చెల్లి, పెద్దమ్మ చిన్నమ్మ అని. బెల్లం అయిపోయింది. అప్పుడు సేవలు ఏమవుతాయి? అయినా తిరుగుతాయా? తిరగవెంక. మరి ఏం చేస్తాయి? ఇంకొక బెల్లం దగ్గరికి పోతాయి. ఈ సేవలు మంచివి కాదు. బెల్లం ఎక్కడుంటే అక్కడ ఆ బెల్లాన్ని ఎదుక్కుంటూ పోవటమే బ్రతికినంత కాలం. బెల్లం అంటే బెల్లం కాదు, సేవలు అంటే సేవలు కావు. మీకు అర్థమవుతుంది విషయము. జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం మీకున్నది. కాబట్టి అందుకే మేకా గ్రంథంలో మేకా గారు ఏమన్నారు? స్నేహం మంచిది కాదు, స్నేహితులని నమ్మద్దు అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అయితే ప్రియులారా, ఈ లోక స్నేహం మంచిది కాదని బాగానే చెప్తున్నారు. మరి స్నేహం గురించి గ్రంథం చాలా గొప్పగా చెప్తా ఉంది కదా. స్నేహం పేరు మీద కథలు ఉన్నాయి కదా. స్నేహం పేరు మీద సీరియల్ ఎన్నో తీస్తున్నారు కదా. స్నేహం పేరు మీద సినిమాలు కూడా వస్తూ ఉన్నాయి కదా. మరి స్నేహం మంచిది కాకపోయినట్లయితే సినిమాలు ఎందుకు తీస్తారు? కథలు ఎందుకు రాస్తారు? సీరియల్ ఎందుకు తీస్తారు? స్నేహమే మంచిదిగా అంటే స్నేహం మంచిదే, కానీ నువ్వు ఎన్నుకునే విధానం టోటల్గా రాంగ్. నువ్వు చేసే స్నేహం, ఏ ఉద్దేశంతో నువ్వు స్నేహం చేస్తున్నావు, ఆ విధానంలో తప్పుడు పద్ధతులు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక స్నేహితుడు ఉన్నాడు, గొప్ప స్నేహితుడు. అతను ఎవరితో స్నేహం చేశాడు అని అంటే, ఈ లోక మనుషులతో ఎవరితోనే ఆయన స్నేహం చేయలేదు. ఎందుకనంటే ఎప్పుడొకప్పుడు దెబ్బేస్తారు. యోబుకి దెబ్బేసినట్టు నాకు దెబ్బేస్తారని చెప్పేసి ఒక భక్తుడు మాత్రం ఈ లోకంలో ఉండే మనుషులతో స్నేహం చేయలేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు శాశ్వతం కాదు అనేటువంటి వాస్తవం ఈ భక్తుడు గుర్తించాడు. ఈ లోక స్నేహం ఎప్పటికైనా నాకు ప్రమాదమే అనేటువంటి విషయాన్ని గుర్తించి చాలా తెలివితేటలుగా, జ్ఞానయుక్తంగా ఓ భక్తుడు మరణము లేని వారితో స్నేహం చేశాడు. ఎంత తిన్నా తరగని ఆస్తి కలిగినటువంటి వారితో స్నేహం చేశాడు. ఏమండి, శాంతి సమాధానాన్ని అనుగ్రహించే వ్యక్తితో స్నేహం చేశాడు. ఒకవేళ నీ పరిస్థితిని గుర్తించి, స్నేహితుడి యొక్క పరిస్థితిని గుర్తించి, స్నేహితుడు అడగకుండానే, అడిగితే పెట్టడం కాదు, అడగకుండానే నీ పరిస్థితిని గుర్తించి సహాయము, ఈ లోకములో ఎవరు చేయలేనటువంటి అద్భుతమైన సహాయం చేసే వ్యక్తితో ఒక వ్యక్తి స్నేహం చేశాడు. ఇప్పటికే మీకు ఆలోచనలోకి వచ్చి ఉంటుంది. ఎవరైనా? ఏమండి, ఎవరు? ఎస్, అబ్రహాం గారు స్నేహం ఎంత అద్భుతం. అబ్రహాం గారు చాలా గొప్ప వ్యక్తి.
ఇంతకీ అతను ఎవరితో స్నేహం చేశాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే అది కూడా మీరే చెప్పండి తల్లి, దేవునితో. అబ్రహాము మట్టి మనిషి, మలనానే. అబ్రహాము కుటుంబం ఉంది, భార్యాబిడ్డలు ఉన్నారు, తనకి బాధ్యతలు ఉన్నాయి, తన చుట్టూ మనుషులు ఉన్నారు. కానీ గొప్పలు కూడా అబ్రహాం చుట్టూ ఉన్నారు. కానీ ఎవరితోటి స్నేహం చేయకుండా అబ్రహాం అనేటువంటి భక్తుడు ఎవరితో స్నేహం చేశాడట? దేవునితో. దేవుడికి మరణం లేదా? మరణం లేదా ఆయనకి, సజీవుడు. దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఎంత ఎవడు చెప్పగలడు? లెక్కలేనంత. ఒకవేళ మనం ఏమైనా ఇరుకుల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, ఆపదల్లో ఉంటే, అనారోగ్యంలో ఉంటే మనం చెప్పకుండానే మన పరిస్థితులను చూసి సహాయం చేసే అద్భుతమైనటువంటి స్నేహితుడట దేవుడు. అలాంటి దేవునితో అబ్రహాము స్నేహం చేయటం చాలా గొప్ప సంగతి. నేరుగా దేవుడే చెప్తా ఉన్నాడు, పరలోకమందున్న దేవుడు, స్వర్గవాసి, మన దేవుడు స్వర్గవాసి, స్వర్గంలో నివాసం ఉంటున్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి ఒక మట్టి మనిషితో స్నేహం చేసి దేవుడు చెప్తున్నాడు, భూమి మీద ఉన్నటువంటి ఒక మనుషుడు, నరమాత్రుడు అబ్రహాం అనేటువంటి వ్యక్తి మై ఫ్రెండ్ అని చెప్తున్నాడు దేవుడు. అబ్రహాము ఎవరట? మై ఫ్రెండ్ అని చెప్తున్నాడు ఆయన, నా స్నేహితుడు. ఎవరు చెప్తారండి మాట? ఎవరు చెప్తున్నాడు? ఏమండి, ఒక కలెక్టరు స్నేహితుడైతే కలెక్టర్ నా ఫ్రెండ్ రా అని చెప్పగలుగుతాం గొప్పగా. ఎమ్మెల్యే ఒకవేళ స్నేహం ఉంటే నా ఎమ్మెల్యే నా స్నేహితుడు అని చెప్పగలుగుతాం చాలా గొప్పగా, మా ఫ్రెండ్ అని చెప్పి గొప్ప వాళ్ళని ఫ్రెండ్గా అంగీకరించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. 3 సందర్భాలు అబ్రహాము స్నేహం గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఆ విషయాల్ని జాగ్రత్తగా చదువుకునే ప్రయత్నం చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము ప్రియులారా 20వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము చూడండి. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని చదువుకునే ప్రయత్నం చేయబోతా ఉన్నాము. 20వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలామందికి ఈ గ్రంథాలు ఎక్కడున్నాయో తెలియవు. 374 పేజీ నెంబర్లో ఉన్నాయి. చూడండి, ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడని దేవునికి. యెహోషాపాతు అనేటువంటి రాజు, యెహోషాపాతు అనేటువంటి రాజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడని అంటే, నీ జనులైన ఇశ్రాయేలీలకు, నీ జనులైన ఇశ్రాయేలీలకు, ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి అనే మాట. అంటే యెహోషాపాతు అనేటువంటి రాజు దేవునికి ఏమని చెప్తున్నాడని అంటే, ఓ దేవా, ఇగో నీ జనులైనటువంటి ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశస్తులని నువ్వు దూరం చేసేసావు, వెళ్ళగొట్టేశావు. అంటే ఇశ్రాయేలుకి దేవుడు ఇస్తానన్నటువంటి భూభాగము కానాను దేశం. అప్పటికే కానాను దేశంలో 7 జాతుల వారు అన్య ప్రజలు నివాసం ఉంటా ఉన్నారు. దేవుని ప్రజలను కానాను దేశంలో ఉంచడానికి ఆల్రెడీ ఆ దేశంలో ఉన్నటువంటి ఈ అన్య జాతుల వారిని దేవుడు ఎలగొట్టాడు. అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ భక్తుడు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి, ఏటట నీ స్నేహితుడైన, ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఒక రాజు యెహోషాపాతు, దేవా నీ స్నేహితుడైన అబ్రహాము, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతిని దీనికి శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడువు నీవే. ఈ భూభాగాన్ని శాశ్వతంగా నువ్విచ్చావు. ఈ భూభాగాన్ని శాశ్వతంగా మాకు ఇవ్వడానికి ఒక వ్యక్తితో నువ్వు వాగ్దానం చేసావు. ఇంతగా ఆ వ్యక్తి ఎవరనంటే నీ స్నేహితులైన అబ్రహాము అని అంటున్నాడు. ఈ రాజు దేవునితో ప్రార్థనలో
అబ్రహాం ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇంతకీ అబ్రహాము ఎవరని అర్థమైంది ఈ రాజుకి? దేవునికి స్నేహితుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు అనేటువంటి విషయం. బా, చాలా గొప్ప సంగతి, చాలా గొప్ప సంగతి. ఇంతకీ మనం ఈరోజు నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటో చెప్పండి. దేవునికి స్నేహితుడిగా ఉండగలవా? అసలు మనిషి అనేవాడు దేవునికి స్నేహితులుగా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు చెప్పాలి మీరు, ఉందా లేదా? ఉంది. దేవునికి స్నేహితుడుగా ఉండే అవకాశం ఉందని ఒక భక్తుడు, ఒక నరమాత్రుడు ఈ భూమి మీద మనలానే బ్రతికిన వాడు దేవునితో స్నేహం చేసి చూపించాడు ఆయన. మరొక సందర్భాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయం అండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనము చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ నేరుగా. దేవుడు, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? నేరుగా దేవుడే యెషయా భక్తుడి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడడం చాలా అద్భుతం. ఇందాకైతే ఓ రాజమ్మ చెప్పాడు అబ్రహాం దేవునికి స్నేహితుడు అని. కానీ ఈ మాటలు, ఈ సందర్భం చదువుకుంటే నేరుగా దేవుడే చెప్తున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నేను నీతో చెప్పినట్లుగా నీకు తోడై ఉంటాను, భయపడొద్దు, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరిచేదను, నీకు సహాయము చేసేదను, నా నీతియు నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకును. ఎందుకని? ఎవరికి సంబంధించిన వారు మీరంతా? ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా ఎవరికి సంబంధించిన వారు? నా స్నేహితుడికి సంబంధించిన వారు. దేవుడు చెప్తున్నాడు, నా స్నేహితుడికి సంబంధించిన వారు మీరంతా. ఇశ్రాయేలు సంతతి అంటే అబ్రహాములో నుండి కదా వచ్చిన వారు. మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు, బాధపడొద్దు, అన్ని వేళలా నా దక్షిణ హస్తాన్ని మీకు తోడుగా ఉంచుతాను. ఎందుకో తెలుసా? ఇంతకీ కారణం ఏంటి అని ఆలోచిస్తే మీరంతా నా స్నేహితుడికి సంబంధించిన వారు. ఇంతకీ దేవునికి స్నేహితుడు ఎవరు? అబ్రహాము. నా స్నేహితుడికి సంబంధించిన వారు కాబట్టి నా స్నేహితుని బట్టి నేను మిమ్మల్ని బలపరుస్తాను అనేటువంటి విషయం. దేవుడితో స్నేహం చాలా గొప్పదండి. ఎందుకు గొప్పదని చెప్పగలుగుతాం అన్నట్టు, ఈ లోకంలో కంటికి కనబడే ధనవంతుణ్ణి, గొప్పవాడిని మన ఇష్టపడి, ఓహో ఇతనైతే, ఓహో ఒకవేళ ఈవిడైతే, మనకు ఏదైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా తక్కువైతే, ఆపదలో ఉంటే ఈవిడ నాకు సహాయం చేస్తుంది, ఈవిడితో నేను స్నేహం చేయాలా, ఇతరులతో స్నేహం చేయాలా అని అనుకుంటాం. చూసి మనం నిర్ణయించుకుంటాం, చూసి నిర్ణయించుకుంటాం. కానీ దేవుడు కనబడతాడా? కనబడడు. కానీ విశ్వాసమును బట్టి నా దేవుడు గొప్పోడు అనేటువంటి విషయాన్ని నువ్వు నిర్ణయించుకొని ఆ దేవునితో స్నేహం చేస్తే మొత్తం పరిస్థితి అంతా మారిపోతుందని చెప్తున్నాను. పరిస్థితులను మార్చేవాడు మన దేవుడు. ఆయనతో నీ స్నేహం ఉంటే. ఇంకో సందర్భాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము చూడండి ప్రియులారా, ఈ మాట మనం చదువుకుంటా ఉన్నాము. 2వ అధ్యాయం 23వ వచనం అండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను. అబ్రహాము దేవుని నమ్మాడట. అబ్రహాము దేవుని నమ్మాడు. చూసి నమ్మాడా, చూడకుండా నమ్మాడో చెప్పండి? చూడకుండా నమ్మాడు. చూడకుండా నమ్మాడు. మనం చూసి నిర్ణయంతో ఈవిడితో మనం ఆవిడ పరిస్థితిని చూసి, అమ్మో ఈవిడ ఏదో గొప్పగా ఉన్నట్టుగా ఉంది, కొంచెం 4 పిక్కలు ఎక్కువగానే ఉన్నాయి, ఈవిడితో స్నేహం చేస్తే మనం పర్లేదు, అన్నీ బాగుంటాయి, ఇతనితో స్నేహం చేస్తే మనం పర్లేదు, ఏదైనా అడిగితే కొంచెం సాయం చేస్తారని చూసి వారితో స్నేహం చేస్తాం. కానీ అబ్రహాము కనబడని దేవునితో,
కనబడని దేవుని నమ్మి నిర్ణయించుకున్నాడంటే ఉంటే ఇతనితోటే నా స్నేహం ఉండాలా, కనబడని దేవునితో నేను స్నేహంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడును అని లేఖనము చెప్పుచున్నది. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. అబ్బా, అబ్రహాము ఎవరు స్నేహితుడట? దేవుని స్నేహితుడు. దేవుని స్నేహితుడు. చాలా బాగున్నాయండి ఈ మాటలు. దీన్ని బట్టి, ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతా ఉంది, అబ్రహాము కూడా మనలాంటి రక్తమాంసాలు కలిగినటువంటి మనిషే కదా. అబ్రహాము దేవునితో స్నేహం చేసినట్లుగా నేను ఎందుకు చేయలేకపోతా ఉన్నాను? ఇంతకీ అబ్రహాము దేవునితో స్నేహం చేయడానికి ఏం చేశాడను, అబ్రహాం ఏం చేశాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తా. ఇక్కడ ఏం చేశాడనే విషయాన్ని ఆలోచించడానికి ముందు అబ్రహాం గారికి దేవునికి మధ్య స్నేహం ఎంత గొప్పదో చూడండి. ఒక వాక్యం చదువుకుంటే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. అబ్రహాముకి దేవునికి మధ్య ఉండే స్నేహం ఎంత గొప్పదో ఆదికాండం మనం చదువుకుంటే 18వ అధ్యాయంలో చాలా అద్భుతంగా ఒక సంఘటన మనకు కనబడతా ఉంది. 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనము చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడండి. మనం పైనుండి చదువుకుందాం ఒకసారి 16 నుండి అండి. అప్పుడు మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపి వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోయు కార్యము అబ్రహాముకు దాస్యుదునా? ఎవరు మాట్లాడుతున్నారండి? దేవుడు మాట్లాడుతున్నాడండి. అక్కడ అబ్రహాం ఇంటికి 3 దైవజనులు వచ్చారు. అబ్రహాం ఇంటికి 3 దైవజనులు వచ్చారు. వారికి సకల మర్యాదలు చేశారు వారు. అబ్రహాం భార్య, అబ్రహాం ఇంటికి వచ్చినటువంటి దైవజనులకి సకల మర్యాదలు. అప్పటికే వయసు ఎంతో తెలుసా? అబ్రహాం వయసు ఎంతో? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు వయసులో అబ్రహాం ఇంటికి వచ్చినటువంటి 3 దైవజనులకి సకల మర్యాదలు. అప్పుడే ఏమండి, మందసాలకు వెళ్ళి మంచి లేత అయినటువంటి దాన్ని తీసుకుని వచ్చి వధించి, మంచి పొంగినటువంటి రొట్టెలు కాల్చి, భార్య ఆ వయసులో చారమ్మ చూడండి, ముసల పుండి అయిపోయింది. అప్పటికే వచ్చిన 3 దైవజనులకి, లేదా మేము వెళ్ళిపోతాం, చాలా పని ఉంది అని ఈ దైవజనులు అంటుంటే, ససేమేర వెళ్ళడానికి కుదరదండి, మా ఇంటి దగ్గర చెయ్యి కడిగితేనే కానీ మీకు కుదరదు, వెళ్ళడానికి కుదరదు అంటే, భోజనం చేయకపోతే నేను వెళ్ళవునంటే అడ్డం పడిపోయాడండి. అబ్రహాం అడ్డం పడిపోయి పరిగెత్తాడట. 75 సంవత్సరాల వయసులో అబ్రహాం పరిగెత్తాడట శారమ్మ దగ్గరికి. ఎక్కడే ఉన్నాను బాబాయ్, చెట్టు నీడన కూర్చోండి. ఆ 3 చెట్టు నీడన కూర్చోబెట్టి అబ్రహాము శారమ్మ దగ్గర తన భార్య పరిగెత్తాడట. పరిగెత్తి 3 మనుషులు వచ్చారు. వాళ్ళ ముఖాలు చూస్తుంటే దైవజనుల ముఖాల్లాగా ఉన్నాయి. వాళ్ళకి మన ఇంట భోజనం పెట్టాలా, అమ్మాయి నువ్వు తిరగాలిగు అని చెప్పి అంటే, ఇలా ఉరుగుతా, పని పాట లేదేటి నీకు, రూరెండు పోయే వాళ్ళని అందరినీ తీసుకొస్తావు ఇంటి మీదకి అని అనలేదండి. అని అనలేదు. ఈ వయసులో నేను ఎక్కడ సాగను, చూపేమో ఆందో నడుము వంగిపోయింది, జుట్టేమో మొత్తం ముగ్గుపొకట అయిపోయింది అని ఏం అనలేదండి. అలాగేనండి అని చెప్పేసి టక అని పొయ్యి వెలిగించేసి వంటలు వండేసింది. అంతే. ఆనాటి కాలంలో వంటలు వండేసేసి అప్పుడు భోజనం పెట్టి దైవాశీర్వాదాలు ప్రార్థన చేయించుకుని పంపించారు 3 సేవకులు. అధ్యాయాన్ని ముగిస్తూ, ఇంతకీ వచ్చిన వాళ్ళు ఎవరని అంటే దేవుడే. ఇంతకీ వచ్చిన వాళ్ళు ఎవరనంటే దేవుడే. కానీ ఇక్కడ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుని చేత పంపమనేటువంటి దైవజనుడు దేవుడే పంపాడు అనేటువంటి విషయం. కానీ ఓ మాట అంటా ఉన్నాడు చూడండి, ఆ మాట ఎంత అద్భుతంగా ఉందో. అబ్రహాము దేవునికి స్నేహితుడు అనడానికి స్నేహితుల మధ్య ఏ విధమైనటువంటి దాపర్కాలు ఉండవు, స్నేహితుల మధ్య అరమరకలు ఉండవు, స్నేహితుల మధ్య కక్షలు ఉండవు,
భేదాభిప్రాయాలు ఉండవు అనడానికి ఈ స్నేహం ఎంత గొప్పదో అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు 17వ వచనంలో. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాసుదనా? ఇటు నా స్నేహితుడికి చెప్పకుండా ఉంటానా నేను? ఎవరంటున్నారండి మాటలు? దేవుడు. నా ఫ్రెండ్తో చెప్పకుండా ఉంటానా ఈ మాట? నేను ఏం చేయాలనుకుంటున్నానో ఆ విషయాన్ని నా ఫ్రెండ్కి నేను చెప్పాలా? దేవుడు అంటున్నాడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. నా స్నేహితుడికి ఈ విషయాన్ని నేను దాయలేను. పక్షపాతం లేకుండా ఉంటున్నటువంటి అద్భుతమైనటువంటి స్నేహితుల మధ్య ఏది దాయకూడదని దేవుడు చేయబోయే కార్యాన్ని అబ్రహాముకి చెప్పాడండి. అయ్యో అబ్రహాం చూడు, చూశాను ప్రభా, ఏం కనపడుతుంది? చాలా పచ్చగా అద్భుతంగా ఏ లోటు లేనటువంటి ఒక మంచి ప్రదేశం కనపడుతున్నాయి. సొదొమ గొమొర్రా పట్టణాలు, మామిడి చెట్లన్నీ పూతతో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మేడ మీద మేడ కట్టుకుని సంతోషంగా ఉల్లాసంగా ఉన్నారు. రోజు ఫంక్షన్లే ఆ ఊరిలో, రోజు ఆరబాటాలే ఆ ఊరిలో. పిల్లలు ఆడుతున్నారు, పెద్దోళ్ళు ఆడుతున్నారు. ఒబ్బో పండగే పండగ, ఊరంతా పండగే. అయితే అబ్రహామా, ఆ 2 పట్టణాలను నేను నాశనం చేసేయాలనుకుంటున్నాను. అమ్మ బాబోయ్ ప్రభుయ్, అంత మాట అనక నాయనోయ్. ఎందుకు బ్రతిమలాడుతున్నాడు? ఆ ఊరిలో అబ్రహాం కుమారుడు ఉన్నాడు, తమ్ముడు కొడుకు లోతు గారు ఉన్నాడు. అమ్మ బాబోయ్, ఆ ఊరిలో నా తమ్ముడు కొడుకు ఉన్నాడు లోతు, అక్కడే నివాసం ఉంటా ఉన్నాడు. నాయన ఒక అవకాశం ఈ నాయన. చూడండి, ఒకవేళ అబ్రహాముకు చెప్పకుండా ఆ దేశాలని పాడు చేయగలడా దేవుడు? చేయగలడా? చేయలేడా? చెయ్యగలడు. తర్వాత పాడైపోతే నా ఫ్రెండ్ ఏమైనా బాధపడతాడేమో. నా స్నేహితుడు చెప్పకుండా 2 పట్టణాలని సర్వనాశనం చేసి అక్కడ ఉన్నటువంటి వర్ణను బూడిద చేసేస్తే నా ఫ్రెండ్ నొచ్చుకుంటాడేమో. నాతో చెప్పకుండా నా స్నేహితుడైన దేవుడు ఇలా చేశాడేటని బాధపడతాడేమో అని చెప్పేసి ముందుగా దేవుడే అబ్రహాంతో చెప్తూ ఉన్నాడు, నేను చేయబోయే కార్యము నా స్నేహితుడికి చెప్పకుండా ఉంటానా? ఏమైనా దాస్తానా నేను నో అని విషయాన్ని చెప్తే అబ్రహాం ఇప్పుడు కాలబేరానికి వస్తున్నాడు. 50 మంది ఉంటే రక్షిస్తావా నాయన? ఫ్రెండ్ను బట్టి అబ్రహాము ఏమంటే స్నేహితుని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఓకే మై డియర్ ఫ్రెండ్, నీ మాటను బట్టి 50 మంది ఉంటే, మళ్ళీ డౌట్ వచ్చేసింది. 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 15 మంది ఉంటే, 10 మంది ఉంటే, 5 ఉంటే, ఆఖరికి అంటే ఈ సందర్భం మీరు తర్వాత చదవండి. ఆ సందర్భాన్ని చదువుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నాయన నీతో ధూళి లాంటి వారిని, మట్టి ధూళి లాంటి వారిని నీతో మాట్లాడడానికి తెగించి ఆఖరి ఒక్క మాట అంటున్నాను, ఒక్క 5 ఉంటే రక్షిస్తావా నాయన? అబ్రహామా, నువ్వు నా స్నేహితుడు కాబట్టి నిన్ను బట్టి ఎక్కడి నుండి 50 దగ్గర నుండి ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు సంఖ్య 5 వచ్చేసింది. దేవుడు ఇంకా అన్ని మాటలేం అక్కర్లేదు. అని దేవుడు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే చీపురు కట్టించి తుడిసేయచ్చు ఆ 2 పట్టణాలని. మనం ఎలా అయితే వాకలు తుడుతామో అలా తుడిసేయవచ్చు. కానీ అక్కడ స్నేహితుడు ఉన్నాడు. స్నేహితుని బట్టి దేవుడు కూడా ఒక మెట్టు దిగుతున్నాడు. చూడండి, మొత్తానికి ఒకే అబ్రహామా, నిన్ను బట్టి నీ మీద ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి 5 రక్షిస్తానండి. 5 ఉన్నారు అక్కడ, 5 లేరు. వాస్తవానికి లోతు కుటుంబం ఉంటే బహుశా రక్షింపబడ్డాము. లోతు కుటుంబంలో కూడా ఏమండి, లోతు గారు, తన భార్య, 2 ఆడపిల్లలు, 4. ఏమండి, ఒప్పందం ప్రకారం ఎంతమంది ఉండాలా? 5 ఉండాలా? లేరు. అక్కడికి ఊరిని రక్షించుకోవడం కోసం నిశ్చితార్థాలు అయినాయి. యోబు కుమార్తెలు లోతు గారి కుమార్తెలకి నిశ్చితార్థాలు అయినాయి. త్వరలో పెళ్ళిళ్ళు జరుగుతాయి ఆడపిల్లలకి. ఊర్లోకి వెళ్ళి అల్లులు కానై ఉన్నటువంటి వారికి, ఒరే బాబు, దేవుడు చెప్పాడు ఈ పట్టణాలు నాశనం చేసేస్తాడట, రండి, ఆల్రెడీ నిశ్చితార్థాలు అయిపోయాయి కాబట్టి మా పిల్లలతో పాటు మాతో వచ్చాడంటే
బంగారం మీకు పిచ్చెక్కిపోయి ఎండలు ఎక్కువ కాసేసి బుర్ర పని చేయట్లేదండి. దేవుడు ఊరిని నాశనం చేయడం, పచ్చగా ఉంటే పూత మీద ఉన్న కాయలు తెగ్గేస్తున్నాయి మామిడికాయలు. ఏమండి, ఈ ఊరు పచ్చగా ఉన్న ఊరిని పాడైపోతుంది, కాల్చేస్తుంది అంటారు ఏంటి మీరు అన్నట్టుగా ఎగతాళి చేశారట యోబుని. కాలిపోయినప్పుడు చూద్దాంలే, మీరు మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలని ఎగతాళి చేశారట. వాళ్ళ కూడా పోయారు, ఇంక నలుగురే మిగిలారు. ఇంకా సమయం దగ్గర పడిపోయే సమయానికి వీళ్ళందరూ మూటల ముళ్ళు పట్టుకుని పరిగెత్తుకుని కొండెక్కుతాం అంటుంటే వాళ్ళ ఆవిడ, ఏమండి లోతాల ఆవిడ మరి ఎందుకు చూసిందో తెలియదు, అక్కడ రాయబడలేదు మనకి. నేను అనుకుంటున్నాను బహుశా మరి ఎందుకు చూసిందో, ఎలా కాలిపోతుందో చూద్దాం, ఎవడో అగ్గిపుల్ల వేస్తాడో చూద్దాం, ఎలా ఇవన్నీ అనుకున్నదో ఏటో మరి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టో ఏటో మనకు తెలియదు. ఆవిడ వెనక్కి తిరిగి చూసేసారు. ఆల్రెడీ దేవుడు చెప్పాడు, వెనక్కి తిరగకుండా నేను చూపించినటువంటి ఎత్తైనటువంటి స్థలానికి మీరు వెళ్ళిపోండి అని. లోతు గారిని చెయ్యి పట్టుకుని దేవదూతలు లాక్కొచ్చేస్తే నెత్తి మీద మూట నెత్తి మీదే ఉంది, అలా ఆవిడ నెత్తి మీద. ఏమి ఇలా చూసిందనమాట. అసలు ఏం జరుగుతుందో చూడ. అక్కడికక్కడే ఉప్పు స్తంభం అయిపోయినట్టుగా చరిత్ర మనకు చెప్తుంది. నలుగురిలో టికెట్టు పోయి మొత్తానికి లోతును ఆ విధంగా రక్షించాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమనంటే, దేవుడు స్నేహితుడైనటువంటి అబ్రహాంకి ఏ విషయాన్ని చెప్పకుండా చేయట్లేదు. అంత గొప్ప స్నేహం అన్నమాట. స్నేహితులు చెప్పుకుంటారు అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంత గొప్ప స్నేహం లోతుగా ఆ అబ్రహాం గారికి దేవునికి ఉన్నటువంటి స్నేహం అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన. ఇంతకీ ఏం చేసి దేవునికి స్నేహితుడయ్యాడు అబ్రహాము? అదే ఇక్కడ పాయింట్. మనం కూడా అలా చేస్తే ఎవరికి స్నేహితులు అవుతాం? దేవునికి స్నేహితులు అవుతాం. చూడండి, ఆది కాండము ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మంచి మాట మనం చదువుకోబోతా ఉన్నాము. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదువుకుందామండి. అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి అని మాట చూడండి. అబ్రహాము పిలవబడ్డాడట. ఎవరి చేత? అందరూ చెప్పాలి, దేవుని చేత. అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు. కానీ అబ్రహాము విశ్వాసమును బట్టి పిలుపుకి ఏం చేశాడట? లోబడ్డాడు. దేవుని పిలిస్తే దేవుని పిలుపుకి అబ్రహాం లోబడ్డాడు. తాను స్వాచ్ఛముగా పొందనేయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాడు. చాలా గొప్ప సంగతి. మరియు ఎక్కడికి వెళ్ళనేయున్ననో అది ఎరువుగా బయలుదేరాడట. అబ్రహాం ఎక్కడికి వెళ్ళాలో తెలదు, ఇంతకని ఏ ఊరు వెళ్ళాలో తెలదు. దేవుడు పిలిచాడంతే. అబ్రహామా అని పిలిస్తే చిత్తం ప్రభు అన్నాడు తప్ప, నువ్వెవరవి, నీ పేరేంటి, నీ అడ్రస్ ఏంటి, ఆధార్ కార్డు నెంబర్ చెప్పు, నాకు ఏమి లేవు. దేవుడు పిలిస్తే చిత్తం ప్రభు అన్నాడు. నీ బంధువుల యొద్ద నుండి, నీ స్వగ్రామం నుండి నువ్వు బయలుదేరనంటే అలాగే ప్రభు అన్నాడు తప్ప ఏ విషయాలు ఏం అడగల. విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుని పిలుపుకి లోబడ్డాడు. ఇప్పుడు మూట ముళ్ళు పట్టుకుని బయలుదేరుతున్నారు. అబ్రహాము, తన భార్య చారా, 9 కొడుకు లోతు ఒంటరిగానే ఉన్నారు. వీళ్ళకి ఆస్తిపాస్తులు అప్పటికి ఏమీ లేవు. అబ్రహాం బయలుదేరుతున్నారు, 3 బయలుదేరారు. ఇప్పుడు ఊర్లో వాళ్ళు అడుగుతారా అడగరా, పక్క వాళ్ళు అడుగుతారా అడగరా, ఎక్కడికి వెళ్తున్నారా అని. అబ్రహాం నావుడిని అడుగుతారు, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నారు మీరేంటూ? ఏమో దేవుడు పిలిచాడంటే మేము వెళ్తున్నాం. ఏ దేవుడే బాబు అని అంటారా పక్క వాళ్ళు. దేవుడు పిలవటం ఏంటి, మీరు ఇవన్నీ మూటలు కట్టుకుని వెళ్ళటం ఏంటి? కర్మగాలి బుర్ర ఏమైనా పని చేస్తుందా మీ ఆయనకి? ఎక్కడికి వెళ్తున్నారో తెలదు, ఎలాగుంటారో తెలదు అని ఖచ్చితంగా అడుగుతారు. ఇక్కడ మనం మాట చదువుకుంటా ఉన్నాం, ఎక్కడికి వెళ్ళనేయుండునో ఆ సంగతి ఎరుగక
వీళ్ళు బయలు వెళ్ళారట. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ దేవుడు చెప్పాడు అంతే. దేవుడు పిలిచాడు, నేను వెళ్ళాలి. అబ్బా, అంటే దేవుని మాటకు అబ్రహాము లోబడ్డాడనమాట. విశ్వాసమును బట్టి నువ్వెవరో నాకు కనబడు, అప్పుడే నేను బయలుదేరుతాను, ఇంక ఈ మాటలు ఏమి లేవు. చూడకుండానే విశ్వాసమును బట్టి అబ్రహాం పిలుపుకు లోబడ్డాడు. అబ్రహాం బయలుదేరాడు. చాలా గొప్ప సంగతి. ఒంటరిగానే బయలుదేరాడు. భార్యను తీసుకున్నప్పటికి అబ్రహాం పిల్లలు లేరు. అబ్రహాము తమ్ముడు కుమారుడు అయిన లోతును పట్టుకుని ముగ్గురు బయలుదేరారు. ప్రియులారా, అబ్రహాం దేవుని మాటకు లోబడినందుకు అబ్రహాముని దేవుడు ఏమైనా విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదండి. ఒంటరిగా ఉన్నటువంటి కుటుంబాన్ని విపరీతమైనటువంటి ఆస్తితో దేవుడు ఆశీర్వదించాడండి. గొప్ప ఆస్తితో. ఎంత గొప్ప ఆస్తి అంటే ఆదికాండం మనం చదువుకుంటాం. గొప్ప ఆస్తితో అబ్రహామును ఆశీర్వదించాడు. దేవునికి లోబడితే ఆ వ్యక్తులు దీవించబడతారన్నమాట. ఆత్మీయంగా ఫస్ట్ మనం పునాది గట్టిగా ఉంటే భౌతికంగా ఆటోమేటిక్గా స్థిరపరచబడిపోతాయి. మన విశ్వాసంలో కలితే ఉంటే మన బ్రతుకులు కూడా అంతంత మాత్రమే కొట్టిమెట్లాడాలి తప్ప, కొట్టిమెట్లాడి నలిగిపోవాలి తప్ప మనం అభివృద్ధి చెందలేము. అబ్రహాము ఒంటరిగా బయలుదేరాడు, కానీ దేవుని కృప వలన అబ్రహాము ఆత్మీయంగా ఎలాగైతే అభివృద్ధి చెందాడో భౌతికంగా కూడా అభివృద్ధి చెందాడు అనేటువంటి సంగతి మనం నేర్చుకుంటా ఉన్నాం. 11వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 17-18 చూడన్న మాటలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడట. అబ్రహాము నిజంగా నా మీద ఆధారపడ్డా? అబ్రహాము నిజంగా నా మాటకు లోబడ్డా? అబ్రహాము నన్ను నమ్ముతున్నాడా లేదనేటువంటి విషయాన్ని ఒక పరీక్ష దేవుడు చేశాడు. దేవుడు ఇచ్చినటువంటి బిడ్డను మళ్ళీ తిరిగి బలియమన్నాడు. ఆ సంగతి మనకు తెలుసు. 100వ సంవత్సరంలో ఇచ్చినటువంటి కుమారుణ్ణి మళ్ళీ బలియమన్నాడు. ఆ అబ్రహాం ఇల్లంతా సందడిగా ఉందా ఆ బిడ్డను బట్టి. పనివారు ఊరివారు అంతా సంతోషిస్తూ ఉన్నారు. బలియమంటే మారు మాట మాట్లాడకుండా దేవునికి తన కుమారుణ్ణి బలిచ్చాడు. అప్పుడు నిర్ణయించుకున్నాడు అన్నమాట దేవుడు. అబ్రహాం అంటే దేవునికి ఇష్టం ఏర్పడింది. దేవుడు అంటే అబ్రహాంకి పిచ్చి స్నేహం ఏర్పడింది, విశ్వాసం ఏర్పడింది, భక్తిని ఏర్పడింది. చూడండి, మాటలు చదువుకుంటాం. ఎవని వాగ్దానములు సంతోషంతో అంగీకరించను ఇస్సాకు వలనైనది ఆ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడునో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు నా దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడు కనుక తన కుమారుణ్ణి అర్పించడానికి వెనకంజ వేయలేదు. అంటే దేవుని శక్తిని గుర్తించాడు అబ్రహాం. చచ్చిపోయినటువంటి వారిని కూడా తిరిగి బ్రతికించగల సమర్థుడు నా దేవుడు అనేటువంటి సంగతి అబ్రహాం గుర్తించి బలి ఇవ్వడానికి కుమారుని తీసుకెళ్ళాడండి. అంటే దేవుని శక్తి ఎంత గొప్పదో అబ్రహాం గుర్తించాడు. దేవునితో స్నేహం చేయడానికి విశ్వాస పరీక్షది. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసం బలమైంది అయితే దేవుడు ఖచ్చితమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. విశ్వాస పరీక్ష జరిగింది ఇక్కడ, విశ్వాసపు పరీక్ష. ఆ పరీక్షలో అబ్రహాము నెగ్గాడు. చాలు, ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి నేను కావాలని కోరుకుంటున్నానని దేవుడు ఎవరితో స్నేహం చేశాడు? ఇప్పుడు అబ్రహాముతో అనేటువంటి మాట మనకు అర్థమవుతా ఉంది. అదే గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము. దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాడుతోనూ అని ప్రమాణం చేయలేక పోయిన గనుక తనతోడని ప్రమాణం చేసి నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిత్యముగా నిన్ను విస్తరింపజేస్తాను అని చెప్పాడు. ఆ మాట నమ్మి అతడు ఓర్ముతో సహించి ఆ వాగ్దానము ఫలము పొందాను. అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి మాట ఓర్పుతోనూ సహనముతోని కనిపెట్టాడంట అబ్రహాం.
అంటే నా దేవుడు నమ్మదగినవాడు, నాకు మాట ఇచ్చాడు, అబ్రహామా నిన్ను ఆశీర్వదిస్తాను అని. దేవుడు నాకు మాట ఇచ్చాడు, అబ్రహామా నిన్ను విస్తరింపజేస్తానని. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు, ఒక అడుగు లేట్ అయినా, ఒక రోజు లేట్ అయినా కానీ అని దేవుడి మీద విశ్వాసాన్ని ఉంచుకున్నాడు తప్ప విశ్వాసాన్ని వేరే వాటి మీదకి మళ్లించలేదు. ఇలాంటి విషయాలు అబ్రహాములో దేవుడు చూశాడు. దేవుడు చూసి ఇప్పుడు దేవుడు ఎవరితో స్నేహం చేశాడు? అబ్రహాంతో. అబ్రహాం ఎవరితో స్నేహం చేశాడు? దేవునితో. ఇప్పుడు ఈ స్నేహం బలమైందా? ఎంత బలమైందండి? చాలా బలమైంది. దేవునితో స్నేహం చేయడానికి ప్రధానంగా 3 విషయాలు మనకు కనబడతా ఉన్నాయి అబ్రహాము జీవితంలో. ఏంటి ఆ విషయాలంటే, మొదటిది ఏమండి, దేవుడు పిలుపుకు అబ్రహాం లోబడ్డాడు. రెండవది, నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేటువంటి సంగతి ఎరుగకే దేవుని యొక్క ఉద్దేశాలకు కట్టుబడి అబ్రహాం ప్రయాణం చేశాడు. మూడోది దేవుడు ఒక మాట ఇచ్చాడు అని అంటే, ఒక వాగ్దానం చేశాడు అని అంటే, ఒక రోజు లేట్ అయినా ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనేటువంటి విషయాన్ని గుర్తించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందాడు. అంటే దేవునితో స్నేహం చేయడానికి అబ్రహాము ఈ ముఖ్యమైనటువంటి కారణాలు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోక స్నేహంతో కాకుండా దేవునితో స్నేహం చేయడానికి ప్రధానమైనటువంటి కారణము ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి, దేవుని పిలుపుకు లోబడాలి. అంటే అబ్రహామును పిలిచినట్లుగా ఇప్పుడు వచ్చి అబ్రహామా అని పిలిచినట్టుగా మనల్ని పిలవడు. ఇప్పుడు గ్రంథము మన చేతిలో ఉన్నది అనగా వాక్యము ద్వారా నిన్ను నన్ను పిలుస్తాడు, ప్రపంచ మానవాళ్ళని పిలుస్తాడు. అయితే అబ్రహాము దేవునికి స్నేహితుడు ఎలాగైతే అయ్యాడో అలాగే మనం కూడా దేవుని స్నేహితులుగా ఉండాలి అని అనుకుంటే దేవుని వాక్యానికి లోబడాలి అనే పాయింట్ మనకు అర్థమవుతుంది. చూడండి, ప్రధానంగా దేవునితో స్నేహం చేయడానికి ముఖ్యమైనటువంటి మూలం ఏంటనంటే దేవుని వాక్యానికి లోబడాలి. అప్పుడు దేవునితో స్నేహం చేయడానికి ద్వారం తెరవబడుతుంది అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. మనం ఇంకా కొన్ని విషయాలు మనం చదువుకోవడానికి ప్రయత్నం చేయబోతా ఉన్నాము. నిర్గమకాండము 33వ అధ్యాయము. నిర్గమకాండము 33వ అధ్యాయంలో చూడండి, ఆ మాట ఎంత అద్భుతంగా ఉందో. 33వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకోబోతా ఉన్నాము. చూడండి, 11వ వచనము, మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను అనే మాట చూడండి. ఇక్కడ మరొక వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు. ఎవరైనా? మోషే. ఒక మనుషుడు సిగ్గుపడకుండా, భయపడకుండా, దాపరకం లేకుండా ఒక స్నేహితుడితో ఎలాగైతే మాట్లాడతాడో అలానే దేవుడు ఎవరితో మాట్లాడాడట? మోషేతో మాట్లాడాడట. అంటే దేవునితో స్నేహం చేసే అవకాశం ఉందన్నమాట. ఈ లోక మనుషులతో దేవునితో స్నేహం చేసే అవకాశం ఉంది అనేటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో మరొక మాట, మంచి మాట. మనం దేవునితో స్నేహం చేయాలంటే ఏం చేయాలనేటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. 15 ఆ 14 చదువుకుందాం. మొదట, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. యేసు ప్రభువు వారు చెప్తున్నారు. ఇగో మీకు విషయాన్ని చెప్తున్నాను, మీరు దేవునితో స్నేహం చేయాలి అని అంటే నేను ఏ సంగతులు అయితే మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నానో ఆ ఆజ్ఞలను మీరు పాటిస్తే ఎవరితో స్నేహం చేసే అవకాశం ఉంది? దేవునితో స్నేహం చేసే అవకాశం ఉంది. నాకు స్నేహితులు అవుతారు మీరు. ఆ మాట మరొకసారి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిన చేసిన యెడల మీరు నాకు స్నేహితులై ఉంటారు. 10, దాసుడు తన యజమానుడు చేయు పనిని చేయు దానిని ఎరగడు గనక ఇక మిమ్మను దాసులు పిలవక స్నేహితులుగా పిలిచాను.
అనేటువంటి విషయాన్ని. అందరూ దాసులైతే దేవుని మాట విని దేవుని మాట ప్రకారం వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారు దాసులు కాదటక. ఎవరు మరి? స్నేహితులు. దాసులకు ఉన్నటువంటి స్టాండ్ కంటే స్నేహం అనేటువంటి స్థితి చాలా ఉన్నతమైంది. దేవునితో స్నేహం చాలా పాటలు కొట్టా ఉన్నాయి కదా, చాలా పాటలు ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మత్తయి సువార్త 9:9 కూడా యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఇది. ఇగో మీరు నన్ను వెంబడించండి. గుత్తదారుడైనటువంటి మత్తయ్యతో ప్రభు చెప్పినటువంటి మాట. ఇక ఆ పని విడిచిపెట్టేసి నన్ను వెంబడించండి అని అంటే మత్తయ్య గారు ప్రభు మాటకు లోబడి ప్రభుని వెంబడించాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతాం. ఈ సారాంశంలో ప్రియ దేవుని బిడ్డలారా మనకి అర్థమైనటువంటి విషయం. ఈరోజు మనం ఏ పాఠం నేర్చుకున్నామో చెప్పండి అందరూ కలిసి. దేవునితో స్నేహముగా ఉండగలమా? దేవునికి స్నేహంగా ఉండగలమండి? స్నేహితుడిగా ఉండగలమా? ఉండగలం. ఏం చేస్తే స్నేహితులుగా ఉండగలం? ఏమండి, అబ్రహాం చేసినట్లుగా మనం చేస్తే స్నేహితులుగా ఉండగలం. ఇంకెవరు? మోసే గారు చేసినట్లుగా చేస్తే మనకి స్నేహితులుగా ఉండగలం. యోబు చేసినట్లుగా మనం చేస్తే స్నేహితులుగా ఉండగలం. అలానే యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారం మనం అనుసరిస్తే స్నేహితులుగా ఉండగలం. దేవునితో స్నేహం చాలా గొప్పది. ఈ లోక స్నేహం ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. తర్వాత యోబు దేవుని విడిచిపెట్టలేదు. అందరూ దూరం అయిపోయారు కానీ దేవుడు యోబుని విడిచిపెట్టలేదు. దేవుడు మళ్ళీ యోబుని ఆశీర్వదించాడండి చాలా గొప్పగా, మళ్ళీ మామూలుగా కాదండి, తలదన్నే విధంగా యోబుని ఆశీర్వదించాడు. అప్పుడు మళ్ళీ వస్తున్నారు, యోబా నా స్నేహితుడా అని వస్తున్నారు. ఇప్పుడు ఏమంటాడండి యోబు గారు? ఏమంటారండి ఇప్పుడు చెప్పండి? బుద్ధి తెచ్చిన తర్వాత యోబు ఏమంటాడండి? ఏమండి, రండి వంటలు అయిపోయి తినేయండి అని అంటాడా? వెళ్ళరా నువ్వు, నీ బండారం నీ గుణం బయటపడ్డది, ఇల్లు అంటాడా? అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనుషులను చూసి వారి స్థితిని చూసి స్నేహం చేయటం మనకంత ప్రాముఖ్యంగా కాదు, కానీ ప్రధానం కాదు. కానీ మనం దేవునితో స్నేహం చేస్తే మనం ఈ లోకంలో బ్రతుకుతాము. దేవునితో స్నేహం చేస్తే మన అవసరాలు తీరుస్తాయి. దేవునితో స్నేహం చేస్తే ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవునితో స్నేహం చేస్తే అన్నీ మనకు అనుగ్రహించబడతాయి. మన స్నేహం ఈ రోజు నుండి ఎవరితో చెప్పండి? దేవునితో. నా స్నేహము దేవునితో మాత్రమే అనేటువంటి నిర్ణయానికి వస్తే రేపటి నుండి మన స్థితిగతులు నెమ్మదిగా మార్పులు మనం చూడగలం. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభునామంలో వందనాలు. చిన్న ప్రార్థన. మహిమ కలిగినటువంటి మా తండ్రి, కృప కలిగిన మా దేవా, మీ స్తోత్రాలు బాబు. మంచి మాటలు మేము నేర్చుకోగలిగాం. దేవునికి స్నేహితులుగా ఉండగలవా అనేటువంటి ప్రశ్నతో మంచి విషయాలు నాయన మాకు నేర్పించి, ఈ లోకంలో స్నేహము వైరమని, మీతో స్నేహము మాకు బలమని మేము నేర్చుకోగలిగాం. నాయన నీతో స్నేహంగా ఉండడానికి, మీ మాటకు లోబడడానికి, నీ వాక్యాన్ని లోబడడానికి మా కృపను ఇమ్మని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్.